మరొకసారి దేవుడు మనకి చేసిన సమయం బట్టి దేవుడికి కృతజ్ఞతలు చెల్లిస్తూ వాక్యం ధ్యానించే ముందు చిన్న ప్రార్థన చేసుకొని మనం ఆరంభించుకుందాం. సర్వశక్తుల సర్వాధికారి నిత్యుల తండ్రి సమాధానకర్త నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. దగ్గర సమయంలో నేను స్తుతించిన ఆరాధించడం దేవా మరి వాక్యం ధ్యానిస్తుగా నాతో మీరు మాట్లాడండి. ఈ వాక్య ప్రత్యక్షత వాక్య అవగాహన మాకు దయచేయండి. జరుగుతున్న విషయంలో మాకు కుమరించండి. మరి సంఘంలో వాక్యమైన ఇతరులు నాటబడుతుండగా ఇక్కడ కూర్చొని వినేవారిని ఆన్లైన్లో వినేవారిని ఆశీర్వించని దీవించమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మరొకసారి ఈరోజు మరి లోకమంతట్లో కూడా మరి ఉమెన్స్ డే సెలబ్రేట్ చేసుకుంటుండగా మరి ఇక్కడ సంఘంలో ఉన్న స్త్రీలకి మరి ఆన్లైన్ చూసిన ప్రతి ఒక్కరు కూడా మరి వి విష్ యు ఆర్ బ్లెస్డ్ అండ్ అన్ అమేజింగ్ ఉమెన్స్ డే. మరి ఉమెన్స్ డే సెలబ్రేట్ చేసుకుంటుండగా మరి కొన్ని విషయాలు మరి ఉమెన్స్కి సంబంధించిన వాక్యం ధ్యానిస్తామని ఆలోచించినాను. టాపిక్ తీసుకున్నది జీసస్ అండ్ ద ఉమెన్. యేసు ఇంకా స్త్రీలు అన్న అంశాన్ని మనం ధ్యానిస్తాం. సో నాతో పాటు క్లుప్తంగా నాతో పాటు మత్తయి సువార్త 5వ అధ్యాయం 28వ వచనం ఇలా కూర్చొని ఒక చిన్న విషయం ఆలోచిస్తుండగా ఉమెన్ అన్న మాట ఫస్ట్గా ఏదైనా తోటలో ఆరంభమైంది. ఎవరు అవ్వని సృష్టించిన తర్వాత ఆదాము అవ్వని చూసి ఉమెన్ అని పిలిచి ఏమని అన్నాడు? బోన్ ఆఫ్ మై బోన్, ఫ్లెష్ ఆఫ్ మై ఫ్లెష్. సో నేను ఈ తలంపులో ఆలోచిస్తుండగా ద గార్డెన్ ఆఫ్ ఈడెన్, ఏదైనా తోట స్త్రీలు అనేంత వరకు కూడా ఖాళీగా ఉంది. రైట్? The garden of Eden was empty without the woman. అంటే ఏం చేసింది స్త్రీ? ఏదైనా తోటకి కలర్ తెచ్చింది, లేదంటే నింపుదల తెచ్చింది. ఇక్కడ దాకా బాగానే ఉంది. అదే స్త్రీ ఏదైనా తోటని ఖాళీ చేసింది. ఏ స్త్రీ అయితే ఏదైనా తోటని నింపిందో, ఫలభరితంగా చేసిందో, అదే స్త్రీ ఏం చేసిందంట? ఏదైనా తోటని ఎడారిలాగా మార్చిందండి. సో ఏ స్త్రీలా ఉండాలనుకుంటున్నామో మరి స్త్రీలు ఆలోచించాలి. ఏదైనా తోటలో ఉన్న స్త్రీ దేవుడు వచ్చినప్పుడు చెట్టు వెనకాల దాక్కున్నది. గెత్సెమనే తోటలో యేసుక్రీస్తు కొరకు వెతుక్కుంటూ వచ్చిన స్త్రీని మనం గమనిస్తాం. హల్లెలూయా. ఏదైనా తోటలో స్త్రీ దేవుడు దిగొచ్చినప్పుడు ఓ ఆదాము అవ్వ ఎక్కడున్నారని పిలిస్తే చెట్టు వెనకాల దిగంబరులుగా దాక్కొని ఆకులు కప్పుకొని బ్రతికిన పరిస్థితి. మరి అదే స్త్రీ ఏదైనా తోటలో మగవారు కాదండి, స్త్రీ వేకు జాముని ఎవరి గురించి వచ్చింది? యేసుక్రీస్తుని వెతుక్కుంటా వచ్చింది. తనకు కావాలి. సో మనం పరిశీలించుకున్నాం స్త్రీగా మరి ఏ స్త్రీగా ఉంటారని మనము ఆలోచిస్తున్నాం. మరి ఆ టాపిక్ అక్కడ వచ్చి మరి మత్తయి సువార్త 5వ అధ్యాయం 28వ వచనం ఒకసారి గమనిస్తాం. Verse 28. But I say to you that whoever looks at a woman to lust for her has already committed adultery with her in his heart. ఎవరైతే స్త్రీని మోహపు చూపుతో చూస్తారో వాళ్ళు వారి హృదయంలో ఆల్రెడీ వ్యభిచరించినట్లు వాక్యం తెలుస్తుంది. మరి ఈరోజు స్త్రీలకు సంబంధించిన మరి ఉమెన్స్ డే సెలబ్రేషన్స్గా మరి వాక్యం పంచుకుంటున్నారు. స్త్రీలే కాదు, పురుషులు కూడా దానికి ఆపోజిట్గా తీసుకోవాలని నేను హెచ్చరిస్తున్నాను. Right? But I say to you that whoever looks at a woman or man to lust for her or him has already committed adultery with her or with his in their heart. So ఇక్కడ
జీసస్ అండ్ ద ఉమెన్ అనే అంశంతో ధ్యానిస్తున్నాం. మరి ఇక్కడ యేసుక్రీస్తు తన బ్రతికినంత కాలము కూడా, లేదంటే పరిచయం చేసిన కాలమంతా కూడా అనేక మంది వచ్చినారు తన దగ్గరికి. చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు ప్రతి స్థాయి వాళ్ళు, ప్రతి లింగం, స్త్రీ కానీ పురుషులు కానీ ఎవరు వచ్చినా కానీ దేవుడు వారిని ఏం చేసినారంట? మోహపు చూపుతో చూడలేదండి. ఏమే? సో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడున్న పరిస్థితుల్లో, లేదంటే ఆదాము అవ్వ ఆ సృష్టి ఆరంభంలోనే మనం చాలాసార్లు ఈ వ్యభిచారం అనేది కానీ, లస్ట్ అనేది కానీ, ఆకర్షణ అనేది కానీ అక్కడి నుంచే ఆరంభంగా ఎంత వస్తున్నాం. ఏమే? దేవుని కుమారులు మనుషుల కుమారులతోనే ఏం చేసిన సంబంధాలు కలిగినారు కాబట్టి యోగులు పుట్టినారు, జైంట్స్ పుట్టినారు. అది దేవునికి నచ్చక అది అక్కడికి ఆపేస్తున్నాడు. అంటే ఇప్పుడు కూడా వచ్చింది కాదండి, ఆది నుంచే అలాంటి పరిస్థితి ఉన్నాము. కానీ దేవుడు హెచ్చరించిన మాట ఏంటంటే, పురుషులుగా లేదంటే స్త్రీలకి ఇద్దరి స్త్రీలకి పురుషులు ఇద్దరికి కలిపి చెప్పే మాట ఏంటంటే, మనము మోహపు చూపుతో చూడొద్దు, ఒకరు అంటే ఆకర్షించొద్దు. అంటే మనం చెప్పడానికి బాగానే ఉంటుంది, కానీ మనం ఉన్న పరిస్థితులు కానీ మన అనుదిన జీవితంలో ఎక్కడొక దగ్గర మనము పురుషులు కానీ స్త్రీ కానీ మనం తప్పుతున్నాం. కానీ దేవుడు మాట హెచ్చరిస్తూ వచ్చి ఏమన్నాడు? But I say to you that whoever looks at a woman or to lust for her has already committed adultery with her in his heart. సో మనము ఎవరిని చూసినా కానీ మనము గౌరవించాలి. హానర్ ద ఉమెన్. మరి స్త్రీలని గౌరవించాలని మనం ఈ విషయంలో నేర్చుకుంటున్నాము. రైట్? సో ఏం చేయాలంటే మనము చాలాసార్లు మనము క్రైస్తవ విశ్వాసులు అందరినీ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని పిలుచుకుంటూ ఉంటాము. అది క్రైస్తత్వంలో ఉన్న మంచితనం. కానీ అందరినీ బ్రదర్ అని పిలిస్తే బ్రదర్ అయిపోరు, సిస్టర్ అని పిలిస్తే సిస్టర్ అయిపోరు. అంటే వ్యక్తిగతంగా ఎవరు ఏ విధంగా తీసుకుంటారనే అంశం కూడా మనము ఒకసారి గమనించాలి. క్రీస్తులు అందరము క్రీస్తు పిల్లలము, లేదంటే దేవుని పిల్లలము కాబట్టి ఒకరికొకరు మనము బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని మనము పిలుచుకుంటూ ఉన్నాము. సో నాతో పాటు మత్తయి సువార్త 9వ అధ్యాయం 20 నుంచి 23 వచనం గమనిస్తాం. 9వ అధ్యాయం 20 నుంచి 23 వచనం గమనిస్తే, And suddenly a woman who had a flow of blood for 12 years came from behind and touched the hem of his garment. For she said to herself, if only I may touch his garment, I shall be made well. But Jesus turned around and when he saw her, he said, be of good cheer, daughter, your faith has made you well. And the woman was made well from that hour. And when Jesus came into the ruler's ఏమన్నా సంబంధించుకుంటే ఆ స్త్రీని 12 సంవత్సరాలుగా బాధపడుతున్న స్త్రీని ఇక్కడ నుంచి వచ్చి ఆమె భయపడుతూ చూడండి. స్త్రీ ఒక పురుషుని ముట్టుకోవడానికి కూడా భయపడుతున్న స్థితిగతుల్లో మరి యేసుక్రీస్తు అక్కడికి వచ్చి తన తాకట్లను కేవలం తన వస్త్రపు చెంగును ముట్టుకోవడానికి ఇష్టపడుతున్నారు. ఎప్పుడైతే వస్త్రపు చెంగు ముట్టుకున్నాదో మరి యేసుక్రీస్తు ఏమని తెలుసుకున్నాడు? ఎవరో నన్ను తాకినారు, నా అభిషేకము నన్ను విడిచిపెట్టి వెళ్ళింది. ఆ స్త్రీని వెనుక తిరిగి చూసినప్పుడు ఓ కుమార్తె అని సంబోధించినాడు. ఏమని పిలిచినాడు? బీ ఆఫ్ గుడ్ చియర్ డాటర్, యువర్ ఫెయిత్ హ్యాస్ మేడ్ యు వెల్. యాక్చువల్గా అలాంటి స్త్రీలు ఎవరైనా తాకితే వాళ్ళు ఏంటంటే అన్క్లీన్, అపవిత్రంగా వాళ్ళు ఎప్పుడు దాకా సాయంత్రం వరకు, లేదంటే కొన్నిసార్లు పాత నిబంధనలు అంటారు. ధర్మశాస్త్ర ప్రకారం చూసుకుంటే కొంతమందికి వారం రోజులు లేకపోతే సాయంత్రం వరకు వాళ్ళు అన్క్లీన్గా ఉండాలి, ఎవరికి తాకదు ఉంటుంది. అలాంటి పరిస్థితి అండి. అంటే ఒక స్త్రీ, అపవిత్రాలైన స్త్రీ ఎవరిని ముట్టుకునేది? పవిత్రుడైన యేసుక్రీస్తుని తనను ముట్టుకోలేదు. కేవలం తన చెంగుని తాకినప్పుడే తన స్వస్థత అంటే తనలో ప్రతి అపవిత్రత తొలగించబడ్డది, తన పవిత్రతని పొందుకున్నాడు.
ఫస్ట్ థింగ్ ఏంటిది? స్వస్థతను తీసుకున్నది. స్వస్థతతో పాటు షీ వాజ్ అన్క్లీన్, బట్ టుడే షీ ఈస్ క్లీన్ బికాస్ ఆఫ్ హీలింగ్. మూడో అంశం గమనిస్తే మత్తయి సువార్త 15వ అధ్యాయం 22వ వచనం నుంచి 28వ వచనం గమనిస్తాం. And behold, a woman came from that region and cried out to him, saying, Have mercy on me, O Lord, Son of David. My daughter is severely demon possessed. But he answered her not a word. And his disciples came and urged him, saying, Send her away, for she cries out after us. But he answered and said, I was not sent except to the lost sheep of the house of Israel. Then she came and worshipped him, saying, Lord, help me. But he answered and said, It is not good to take the children's bread and throw it to the little dogs. And she said, True, Lord, yet even the little dogs eat the crumbs which fall from the master's table. Then Jesus answered and said to her, O woman, great is your faith. Let it be to you as you desire. And her daughter was healed that very hour. ఇక్కడ తల్లి కూతురుని చూస్తున్నాను. కూతురేమో దయ్యం బట్టి దానిగా ఉన్నది. తల్లి ఏమో యేసుక్రీస్తు స్వస్థపరుస్తాడు అన్న సత్యము తెలుసుకొని తన దగ్గరకు వచ్చి, నా కుమార్తె దయ్యంతో పీడించబడుతున్నది, దయచేసి నువ్వు వచ్చి దయ్యాన్ని వెళ్ళగొట్టు అని అడుగుతున్నాడు. ఆ సంభాషణలో ఫస్ట్ థింగ్ యేసుక్రీస్తుని ఏ మాటతో పిలిచి గమనిస్తాం. A woman of Canaan came from that region and cried out and saying, Have mercy on me, O Lord, Son of David. Hallelujah. దావీదు కుమారుడా కరుణించు, నా కుమార్తె దెయ్యాలతో పీడింపబడుతున్నది. అంటే యేసుక్రీస్తు ఎవరో తెలుసు, అయ్యా అని పిలవట్లేదు, బోధకుడు అని పిలవట్లేదు. ఆయన దావీదు కుమారుడు అని తెలిసినట్టే ఆమె క్రిస్టియన్. ఎందుకు బిలీవర్ కానీ క్రిస్టియన్ ఒక మాటగా ఎగ్జాంపుల్ తీసుకుంది. ఎందుకంటే ఆమెకి ధర్మశాస్త్రం తెలుసు. ధర్మశాస్త్రంలో మరి యేసుక్రీస్తు దేవుని కుమారుడుగా పిలువబడుతున్నారు అని తెలిసి ఆ సత్యము తెలుసుకుంది. కాబట్టి ఏమని పిలుస్తా ఉన్నది? అయ్యా అనుకుని సారాన్ని పిలవట్లేదండి. ఏమని పిలుస్తుందంట? దావీదు కుమారుడా నన్ను హ్యావ్ మర్సీ ఆన్ మీ, నన్ను కరుణించి. ఒక తల్లిగా నా వేదన ఏంటంటే, ఇగో నా కుమార్తె దయ్యంతో పీడింపబడుతున్నది, తనకు కావాల్సిన విడుదల కేవలం నీ వలననే జరుగుతుంది. అలాగే ఆ సంభాషణలో యేసుక్రీస్తు దాన్ని పట్టించుకోవట్లేదు. మరి శిష్యులు ఏమన్నారు? ఆమె అక్కడ నేను ఇంత మొరపెట్టుకుని ఎందుకు పట్టించుకోవట్లేదు అంటే ఏమన్నాడు? నేను కేవలము ఎవరికి వచ్చినంట, ఐ వాజ్ నాట్ సెంట్ ఎక్సెప్ట్, నేను చెదిరిపోయిన గొర్రెలకో లేదంటే నశించిపోయే గొర్రెల కోసం వచ్చిన అంటున్నాడు. కానీ తన విశ్వాసం ఎట్లాంటిది అంటే, ఒక్కసారేమో దావీదు కుమారుడని మొరపెట్టుకున్నది. 25వ వచనం గమనిస్తే, దెన్ షీ కేమ్ అండ్ వర్షిప్డ్ హిమ్ సేయింగ్, లార్డ్ హెల్ప్ మీ. హల్లెలూయా. ఒక దగ్గరేమో దేవుని స్తుతించినట్టు మనం గమనిస్తున్నాము, ప్రైజ్. ఇక్కడ ఏం చేస్తాము? వర్షిప్. స్తుతి ఆరాధన మన జీవితంలో ఏమిస్తుందండి? మనం గిటార్ కొట్టినందుకు, డ్రమ్స్ కొట్టినందుకు మనకు ఆనందం అనిపించవచ్చు ఒక డ్రీమ్కి ఇక్కడ స్టేజ్ మీద. కానీ అంధకార శక్తులకి ఏంటి అంటే అదొక సమాధానం. హల్లెలూయా. ఎప్పుడైతే దేవుణ్ణి దావీదు కుమారుడా అని స్తుతించిందో, ఇక్కడ ఏం చేస్తున్నారు? దేవుని ఆరాధిస్తున్నది. ఇంకేమైనా దేవులకు సహాయం చేయాలి. మన స్తుతి ఆరాధన చేస్తున్నప్పుడు, అందుకే నేను చాలా చెప్తాను, మనం స్తుతించి ఆరాధిస్తుండగా మన సంఖ్యలు విడగొట్టబడాలి. ఏమైనా మన అంధకార శక్తులను మనము విడిపించబడాలి. అది మనకు కనిపించవాలి. తెలిసి తెలియని అంధకార శక్తులు మనం ఏదైతే వెంబడిస్తున్నాయో, మనల్ని పీడిస్తున్నాయో అవి విరగొట్టబడాలంటే మనం స్తుతించాలి, ఆరాధించాలి. స్తుతి ఆరాధన కావాల్సినది ఇన్స్ట్రుమెంట్స్ కాదు, మన హృదయము, మన నోరు, మన చేతులు,
మన అంతరంగముతో మనం దేవుని స్తుతించాలి. వర్షిప్ ద లార్డ్ విత్ ఆల్ యువర్ బీయింగ్. ఆత్మతో సత్యముతో దేవుని ఆరాధించిన వాక్యం చూసారు. ఆమె ఆత్మతో సత్యంతో దేవుని కొద్ది నిమిషాలండి అండ్ షీ వర్షిప్ ఏమని చెప్తున్నది. మనం సాధారణంగా వారు వర్షిప్ అనగానే 10 నిమిషాలు చేయాలి, 20 నిమిషాలు చేయాలి, అరగంట చేయాలి, గంట చేయాలని మనం టైం పెట్టుకున్నాం. ఆమె ఎంతసేపు చేసి మనకు తెలియదు. కానీ దేవుడు ఏం చేస్తాడు? బట్ ఈ ఆన్సర్ అండ్ సెడ్, నువ్వు స్తుతించినవు నన్ను ఆరాధించి అంత మంచిగా చేస్తావు, కానీ అమ్మ భోజనం బల్ల అంటే చూడండి. ఈ ఆన్సర్ అండ్ సెడ్, ఇట్ ఈస్ నాట్ గుడ్ టు టేక్ ద చిల్డ్రన్స్ బ్రెడ్ అండ్ త్రో ఇట్ టు ద లిటిల్ డాగ్స్. అంటే ఎవరు? ఇశ్రాయేల్ ప్రజలు భోజనం తీసుకొని అన్య జనాంగానికి ఇవ్వాల్సిన అవసరం లేదు. నేను కుక్కలకు వేయాల్సిన అవసరం లేదు. కానీ ఏమంటున్నది? ఆ కుక్కలు అయినప్పుడు కూడా ఓ యజమాని, ఓ దేవా, ఆ కుక్కలు ఏంటంటే ఆ బల్ల నుంచి పడిన ముక్కలు ఏరుకొని తింటాయి. అంటే నా కుమార్తెకి బల్ల మీద ఉన్న ఆహారం అవసరం లేదండి. బల్ల నుంచి కింద పడ్డ ఆహారము కేవలం ఆ చిన్న ఆహారం వలన నా కుమార్తె అంధకార శక్తుల నుంచి విడిపించబడుతుంది, స్వస్థత కలుగుతుంది. అంటే ఏమన్నాడు యేసుక్రీస్తు చెప్పిన మాట ఏంటిది? దెన్ జీసస్ ఆన్సర్డ్ అండ్ సెడ్ టు హర్, ఓ వుమన్, గ్రేట్ ఈజ్ యువర్ ఫెయిత్, లెట్ ఇట్ బీ టు యూ యాజ్ యూ డిజైర్, అండ్ ద డాటర్ వాజ్ హీల్డ్ ఫ్రమ్ దట్ వెరీ అవర్. హల్లెలూయా. స్తుతించినది ఆరాధించిన తర్వాత కూడా అలా కూతురుతోని కుక్క పిల్లతో పోలిస్తే అఫెండ్ కాలేదండి. నువ్వు నా కుమార్తెని కుక్క అంటావా? నేను నీ దగ్గర ఏదో స్వస్థత గురించి వచ్చినాను కదా, నీ చర్చ్కి మంచిగా అవుతుందని వచ్చినాను, నువ్వు నన్ను ఇట్లా అవమానపరిచినావు కాబట్టి వెళ్ళిపోలేదండి. ఆమెకి ఏం కావాలి? నువ్వు అవమానపరిచినా నాకు పర్వాలేదు, కానీ నా కుమార్తె స్వస్థత పొందేంటిది తల్లిగా కుమార్తెని ప్రేమించిందిగా మనం గమనిస్తున్నాం. ఒక తల్లి అవమానం పొందుకున్నా కానీ, ఒక స్త్రీ అవమానం పొందుకున్నా కానీ కుమార్తె కొరకు అవమానం పొందుకొని స్వస్థత కొరకు ఎదురు చూసి స్వస్థత పొందుకున్న తర్వాతనే అక్కడ నుంచి వెళ్ళిపోవడం గమనిస్తాం. అందుకే యేసుక్రీస్తు ఏమంటున్నాం? వాడు అనుకున్నాం తను తాను దిగొచ్చి తగ్గించుకొని, ఓ స్త్రీ నీ విశ్వాసం ఎంత గొప్పది, గ్రేట్ ఈజ్ యువర్ ఫెయిత్. నీవు అనుకున్న ప్రకారమే నీకు జరుగును గాక. ఏమనుకున్నావు? నా కుమార్తె స్వస్థపరచబడాలనుకున్నావు, లేదా నా కుమార్తె విడిపించబడాలనుకున్నావు. నీవు నీ హృదయంలో నువ్వు ఏదైతే నిశ్చయించినావో, నీ వాంఛ కలిగిందో ఆ వాంఛ ప్రకారము నీ జీవితంలో అది నెరవేర్చబడును గాక. ఆమేన్. మత్తయి సువార్త 26వ అధ్యాయం మత్తయి సువార్త 26వ అధ్యాయం 7 నుంచి 13 వరకు ఒకసారి గమనిస్తాం. And when Jesus was in Bethany at the house of Simon the leper, a woman came to him having an alabaster flask of very costly fragrant oil, and she poured it on his head as he sat at the table. And when his disciples saw it, they were indignant, saying, to what purpose is this waste? For this fragrant oil might have been sold for much and given to the poor. But when Jesus was aware of it, he said to them, why do you trouble the woman? For she has done a good work for me. For you have the poor with you always, but me you do not have always. For in pouring this fragrant oil on my body, she did it for my burial. Assuredly I say to you, wherever this gospel is preached in the whole world, what this woman has done will also be told as a memorial to her. Hallelujah. ఏం చేసండి? ఇక్కడ ఇంకొక స్త్రీని ఏమని గమనిస్తాము? ఆ స్త్రీ మంచి స్త్రీ కాదండి, అంటే మంచి క్యారెక్టర్ కలిగిన స్త్రీ కాదు. అయినను తన క్యారెక్టర్ని, తన ప్రవర్తనని పక్కన పెట్టి యేసుక్రీస్తుని గౌరవించడానికి వచ్చింది. హల్లెలూయా. ఒక పాట ఉంటుందండి, ఏ పాటి దాననయ్య నేను ఎందుకు ఇంతగా ప్రేమించినవాడిని. అంటే ఆ పాట సందర్భం ఏంటంటే వాడు అనుకుందాం,
నేను అంటే ఎంత దేవునికి దూరమైన ఎంత చెడుతలో నివసించినా కానీ నువ్వు నన్ను ఏర్పాటు చేసుకున్నావు. రైట్. సో ఈ స్త్రీ కూడా మరి యేసుక్రీస్తుని గౌరవించడానికి ఏం చేసిందంట, అత్తరు గుడ్డి తీసుకొచ్చింది. అది పలకొట్టి ఏం చేసిందో తల మీద ఆయిల్ కొట్ట మనం గమనిస్తుంది. తనని గౌరవించినది, తనని అభిషేకించినది, తనని ప్రిపేర్ చేస్తూ వచ్చినది. శిష్యులందరూ కూడా ఇక్కడ చూస్తూ ఉన్నారు. చుట్టుపక్కల అందరూ చూసి ఈ పిచ్చిది ఆమె కదా, ఈమె ఇలాంటిదే, తన గురించి నెగిటివ్గా మాట్లాడుతూ ఇది కాస్ట్ని తన మీద పోయాల్సిన అవసరం లేదు, ఎందుకు వేస్ట్ చేస్తుంది, అమ్మే డబ్బులు వస్తే ఏం చేయాలంటే బీద వాళ్ళకి పంచి పెట్టవచ్చు కదా. యేసుక్రీస్తు చెప్పిన మాటలు ఏంటిది, బీదవారు మీతో ప్రతిసారి ఉంటారు, నేను మీతో ప్రతిసారి ఉన్నాను, కానీ మీరు ఏమన్నాడు. బట్ when Jesus was aware of it, he said to them, why do you trouble the woman, for she has done a good work for me. నువ్వు ఎందుకు ఆ స్త్రీని ఇబ్బంది పెడుతున్నావు, ఆమె చేసింది మంచి క్రియని. For you have the poor with you all, but me you do not have always. For in pouring 12 వస్తుంది, సారీ, for in pouring this fragrant oil on her body, she did it for my burial. అంటే యేసుక్రీస్తు కొంతకాలం కొన్ని రోజుల తర్వాత చనిపోతాడు అందంగా ఏమని చెప్తున్నాము. ఆ స్త్రీ తనకు తెలియదండి యేసుక్రీస్తు చనిపోతాడు, కానీ ఎక్కడ దాకా వచ్చింది ప్రవచనము, తనని ఆ అభిషేకము, ఆ ఫ్రేగ్రెంట్ ఏం చేసేట తనని సమాధి వరకు సిద్ధపరుస్తున్నది. తనకు తెలియకుండానే, అంటే తన ప్రవర్తన చెడుది అయినా కానీ తను చేసే క్రియ ద్వారా దేవుని దృష్టిలో మెప్పు పొందుతున్నది. నేను ఇంత పాపాత్ముని, నేను దేవుని దృష్టిలోకి దేవుని దగ్గరికి ఎందుకు వెళ్ళాలని మనం అనుకుంటే దేవుని దగ్గరికి మనమే వెళ్ళాలండి. ఎందుకు, దేవుడు మనల్ని కడిగి పరిశుద్ధపరచడానికి దేవుడు మనల్ని పిలుస్తున్నాం కాబట్టి. I should not say to you, wherever this gospel is preached in the whole world, అంటే లోకమంతట్లా ఈ సువార్త ఎప్పుడైతే ప్రకటించబడుతుందో ఈ క్రియ కూడా చెప్పబడుతుంది. అంటే దాదాపు 2026 సంవత్సరాలు కన్నా ఎక్కువేనండి. అంటే యేసుక్రీస్తు తన బ్రతికిన కాలం అంతా చెప్పుకుంటాడు తిన గురించి. తన చనిపోయినాక కూడా ఏమన్నాడు, లోకమంతా కూడా ఎక్కడైతే సువార్త ప్రకటించబడుతుందో ఈ స్త్రీ చేసిన క్రియని బట్టి ఏం చేశాడంటే తన జ్ఞాపకార్థముగా ఈ మాట కూడా చెప్పబడుతుంది. సో ఈరోజు మనం తన గురించి మాట్లాడుకుంటున్నట్లయితే మరి యేసుక్రీస్తు చెప్పిన మాట లేదంటే ఆ ప్రవచనం ఈరోజు కూడా నెరవేర్చబడుతున్నది. అలాగే సో మనం ఏం చేయాలి, మనము సిద్ధపాటు కలిగి ఉండాలి. మనము సిద్ధపరిచే వారిగా ఉండాలి. మనం ఏదైతే శ్రేష్టం ఇస్తున్నామో కొన్నిసార్లు అదే లాస్ట్ ఉండొచ్చు. ఎప్పుడైతే శ్రేష్టమైంది దేవునికి మనము వేస్ట్ కాదు, ఇది శ్రేష్టమైంది, నేను అభిషేకిస్తున్నాను, నేను సిద్ధపడుతున్నాను, నా జీవితం కొరకు, నా ఫ్యామిలీ కొరకు, లేదా నా సంఘం కొరకు నేను ఇది కానుకగా ఇస్తున్నాను మనం ఇచ్చినట్లయితే ఏమవుతుందంటే మనకే అది రిటర్న్ వస్తుందండి. అది నష్టము కాదు, లేదంటే అది వేస్ట్ కాదు, అది ఎక్స్పెన్సెస్ కాదు. అదేంటంటే ఒక ఇన్వెస్ట్మెంట్. అంటే చూడండి, ఎన్ని లక్షలో, ఎన్ని కోట్లో, ఎన్ని వేలో విలువ కలిగిన బాటిల్ తెలియదు, కానీ 2000 సంవత్సరాలుగా తన గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఏంటంటే తన చేసిన క్రియ కన్నా తన పొందుకున్న బహుమానం చాలా గొప్పది. 5 రొట్టెలు 2 చేపలు టిఫిన్ డబ్బా ఇచ్చిన వ్యక్తిని ఈరోజు ఎందుకు మాట్లాడుతున్నాము. తను చేసింది చాలా మామూలు, 5 రొట్టెలే కానీ 2 చేపలే కానీ, ఏంటిది, దట్ ఈస్ నథింగ్. తిన్నారు, పోయినారు, తిన్నాక అయిపోయింది, ఆ పూట గడిచిపోయింది అది. కానీ ఈరోజు ఎందుకు మాట్లాడుతున్నాము, దేవుడు చేసిన అద్భుతం గొప్పదా, తను ఇచ్చిన క్రియ గొప్పదా. తను ఇవ్వకపోతే దేవుడు అద్భుతం చేసేవాడు కాదు. యేసుక్రీస్తు చేతిలో ఏమైనా చేయాలంటే తన చేతిలో ఉండాలి. ఏదైనా ఉండాలంటే ఆ చిన్న బాబు, ఆ పసిపిల్లడు ఏం చేశాడు, తనకున్న డబ్బా ఇవ్వగలిగినాడు, తను ఆశీర్వించబడ్డాడు. ఆ రోజు అందరికీ భోజనము పెట్టబడ్డది. మరి ఈరోజు తనని జ్ఞాపకార్థంగా తన గురించి ఈరోజు మనము మాట్లాడుకుంటాం. లూకా సువార్త 10
లూకా సువార్త 10వ అధ్యాయము 38వ వచనం నుంచి. Now it happened as they went that he entered a certain village, and a certain woman named Martha welcomed him into her house. And she had a sister called Mary, who also sat at Jesus' feet and heard his word. But Martha was distracted with much serving, and she approached and said, Lord, do you not care that my sister has left me to serve alone? Therefore tell her to help me. And Jesus answered and said to her, Martha, Martha, you are worried and troubled about many things, but one thing is needed, and Mary has chosen the good part which will not be taken away from her. ఇక్కడ ఇద్దరు స్త్రీలను మనం గమనిస్తే అక్క చెల్లెలను. యేసుక్రీస్తు ఒక బోధకుడిగా వాళ్ళ ఇంటికి వెళ్ళి సువార్త ప్రకటిస్తుంటే లేదా వాక్యము బోధిస్తుంటే, మరి ఇద్దరు స్త్రీలు, ఇద్దరు అక్క చెల్లెలు, ఒక ఆమెమో ఇంట్లో కిచెన్ పని చేసుకుంటుంది, ఇంకొక ఆమె ఏమో దేవుని వాక్యం వినాలని ఆసక్తి తన కాళ్ళ దగ్గర కూర్చొని. మార్త ఇంటి పని చేస్తున్నది, మరియమేమో ఏం చేస్తుందా వాక్యం వినడానికి కూర్చున్నది. మనం చాలాసార్లు మాట్లాడమని నేను క్లుప్తంగా చెప్తాను, రైట్? మరి మరియం ఏం చేస్తారంట, మార్తం వచ్చి ఏసఐకి కంప్లైంట్ చేస్తున్నారు, సార్ నువ్వు వాక్యం తర్వాత చెప్పుకో, నాకు ఫస్ట్ కిచెన్ పని కానీ వంట పని అన్నీ ముగించుకున్నాక పురుషులుగా వచ్చి మీ దగ్గర కూర్చున్నావు, అప్పుడు వాక్యం చెప్పుకో. కానీ యేసుక్రీస్తు వచ్చి దేనికి వచ్చినాడు? ఆ కిచెన్ ఆహారంకి రాలేదు, శారీరక ఆహారం కొరకు రాలేదు, ఆత్మీయ ఆహారము విడిచిపెట్టడానికి వచ్చినాడు. యేసుక్రీస్తు ప్రణాళిక ఏంటిది? నేను వచ్చింది సువార్త ప్రకటించడానికి, వాక్యం ప్రకటించడానికి, స్వస్థతలు, అద్భుతాలు, సూచక క్రియలు చేయడానికి, బోధించడానికి. నేను ఒక బోధకుని బోధించడానికి వచ్చినాడు. ఈ అన్నము గిన్నం అన్ని తర్వాత తిందాం, ఫస్ట్ మీరు వాక్యం వినండి, తర్వాత మనం భోజనం చేద్దాం. కానీ మార్త దృష్టి అంటే ఫస్ట్ నా పని కానివ్వండి, తర్వాత నీ వాక్యం వింటాం. ఆ ఇద్దరు అక్క చెల్లెలు, అక్క ఇంటి పని చేస్తామని, మరి చెల్లెలేమో యేసుక్రీస్తు కాళ్ళ దగ్గర ఉండి ఏం చేస్తుంట వాక్యం వింటున్నది. యేసుకు చెప్పిన మాట ఏంటండి, తను ఏదైతే ఏర్పాటు చేసుకున్నదో, లేదంటే ఆ మరియమ్మ ఏదైతే ఎన్నుకున్నదో తన దగ్గర నుంచి దొంగలించబడదు. But one thing is needed, and Mary has chosen that good part which will not be taken away from her. Hallelujah. మార్తా, నీ దగ్గర నుంచి ఆహారం ఎవరైనా దొంగలించవచ్చు, కానీ ఈ ఆత్మీయ ఆహారము మరియమ్మ ఏదైతే తీసుకుంటుందో తన దగ్గర నుంచి ఎవరు కూడా దొంగలించలేరు. సో మనం ఏం చేయాలి? ఏ స్త్రీగా మనం ఉండాలి? ఇద్దరుగా ఉండాలి, కానీ ఫస్ట్ మరియమ్మలా ఉండాలి, తర్వాత మార్తలా ఉండాలి. మార్తలా ఉండకపోతే మరియమ్మ పస్తు పడుకోవాల్సి వస్తుంది కదా. ఇప్పుడు చెప్పలేక మార్త వచ్చి, మరియమ్మ నువ్వు నాకు హెల్ప్ చేయమంటే నువ్వు చేయలేదు, నేనే వండుకున్నా, నేనే తింటా, రేపు నువ్వు దేవుని వాక్యం ఉండగా ఆ తిన్న వాక్యంతో నువ్వు బతికేంటే అవుతుందా? కాదు. లేదా మార్తమ్మ సమస్యలో ఉన్నది, సమస్యకి పరిష్కారం మరియమ్మ దగ్గర ఉన్నది, వాక్యం ఉన్నది కాబట్టి మార్త చెప్పగలుగుతుందా? మరియమ్మ చెప్పగలుగుతుందా? వాక్యం వినమంటే వినలేదు, కానీ నువ్వు అన్నం తినగా అన్నంతో నువ్వు స్వస్థపరచబడు అంటదా? కాదు. ఇద్దరికి ఇద్దరు అవసరం, కానీ ప్రాముఖ్యం ఏంటిది? ఆత్మీయ ఆహారము తర్వాత శారీరక ఆహారము ప్రాముఖ్యం. లూకా సువార్త 13వ అధ్యాయము 11 నుంచి 16 వచనం గమనిస్తాం. లూకా సువార్త 13వ అధ్యాయము 11 నుంచి 16 వచనం గమనించండి. And behold, there was a woman who had a spirit of infirmity 18 years, and was bent over and could in no way raise herself up. But when Jesus saw her, he called her to him and said to her, Woman, you are loosed from your infirmity. And he said to and he laid his hands on her, and immediately she was made straight and glorified God. But the ruler of the synagogue answered with indignation because Jesus had healed on the Sabbath. And he said to the crowd, There are 6 days on which men ought to work, therefore come and be healed on them and not on the Sabbath day. Then the Lord answered and said to him, Hypocrite, does not each one of you on the Sabbath loose his own
donkey fall from the stall and lead it away to water. So ought not this woman, being a daughter of Abraham, whom Satan has bound. Think of it, for 18 years be loosed from this bond on the Sabbath. And when he said this, all his adversaries were put to shame, and all the multitude rejoiced for all the glorious things that were done by him. ఒక స్త్రీ ఏమిందంటే వంగిపోయి ఎంతకాలం అంట 18 సంవత్సరాలు ఆ ప్రయాసం ఆ పరిస్థితిలో ఉందండి. బెంట్ ఓవర్ అంటే మొత్తం ఇట్లా వంగిపోయినది, స్ట్రైట్గా లేదు, వెనుపూస మొత్తం వంగిపోయిందండి. స్ట్రైట్ చేయాలంటే ఆపరేషన్ సర్జరీలో ఏదో ఒకటి చేసి చేయాలి. బహుశా తనకు అక్కడ అంత స్తోమత లేదు, అంత డబ్బు కూడా లేదు. సో ఎప్పుడైతే ఆ యేసుక్రీస్తు తనను చూసినాడో ఏమని గమనించాడో, ఈమె ఈ స్థితిలో ఉండడానికి వీలు లేదు. మరి యేసుక్రీస్తు స్వస్థపరిచేవాడు కదా, సబ్బాత్ అయితే ఏంది, ఏ రోజు అయితే ఏంది అనుకుందాం. లేదంటే యేసుక్రీస్తు సబ్బాత్ రోజు పాటించాలి అంటే ఆ స్త్రీ కూడా చెప్పాలి, అమ్మ నేను రేపు ఇక్కడే ఉంటాను, రేపు రా, నేను రేపు నిన్ను స్వస్థపరుస్తాను. ఈరోజు సబ్బాత్, ధర్మశాస్త్రం ప్రకారం మనం సబ్బాత్ రోజు ఏ పని చేయొద్దు. అట్లా చేయవచ్చా చేయొద్దు? అట్లా చేయొచ్చు. యాక్చువల్గా అయితే యేసు ఎందుకు చేయలేదు? యేసుక్రీస్తు దగ్గర టైం లేదండి. ఇంకా ఆయన ధర్మశాస్త్రాన్ని పాటించడానికి రాలేదు. ధర్మశాస్త్రం నుంచి విముక్తి పొందడానికి మనం ఏం చేస్తున్నాడు? యేసుక్రీస్తు అక్కడ శిలువలో చనిపోయాడు, పాతి పెట్టబడ్డాడు, మరణం చేయించాడు. ఆ తెర చింపడానికి వచ్చినాడు. చింపడానికి వచ్చినప్పుడు చింపిన తర్వాత మాట్లాడలేదు, చింపక ముందే మాట్లాడుతున్నాడు. ఏమన్నాడు? ఈమె అబ్రహాము కుమార్తె, ఈ విధంగా ఉండడానికి వీలు లేదు. సబ్బాత్ అయినా పర్వాలేదు. మీ ఇంట్లో ఉంటే మీరు ఈ విధంగా చేస్తారా? మీరు ఏదైనా పోగొట్టుకుంటే, మీరు ఏదైనా కోల్పోతే మీరు ఈ విధంగా ఉంటారా? ఉండరు కదా. మరి మీరు ఆ విధంగా ఉన్నప్పుడు మరి ఈమె అబ్రహాము కుమార్తె ఈ విధంగా ఉండడానికి లేదు. కాబట్టి చెప్పిన మాట ప్రకారం వెంటనే ఆమె స్వస్థత పొందుకున్నది. ఏమంటే చూడండి 17 verse. And when he said these things, all his adversaries were put to shame. ఎవరైతే వ్యతిరేకించినారో, ఎవరైతే ఎక్కిరించినారో, ఎవరైతే ఎగతాళి చేస్తారో వాళ్ళందరూ కూడా వెక్కిరింపబడ్డారు. వారు కూడా అవమానం పొందుకున్నారు. వాళ్ళందరికీ దేవుడు అక్కడ అవమానపరచడానికి పిలవలేదండి. వాళ్ళు చేసే క్రియను బట్టి, వాళ్ళు ఇచ్చిన సమాధానం ప్రకారం వాళ్ళు అవమానపరచబడ్డారు. మనం కూడా చాలాసార్లు తప్పు పట్టడానికి చూస్తూ ఉంటాం. ఎవరైనా పర్ఫెక్ట్ కాదని, ఎవరో మంచోళం కాదు. దెర్ ఇస్ నో వన్ గుడ్, నో వన్ పర్ఫెక్ట్. అందరం కూడా ఎక్కడొక్కడ తప్పిపోతాం, అక్కడొక్కడ లేస్తాము, నేర్చుకుంటాము. మనం ముందుకు కొనసాగాలి. మనం ఇంకెంతకాలం తప్పు పట్టుకుంటాము? ధర్మశాస్త్రంలో 7వ దినము లేదా విశ్రాంతి దినము ఏమి చేయలేదంటే అక్కడ ఉన్న పరిస్థితి బట్టి, స్థితిగతులు బట్టి మరి ఏం చేయాలి? యాక్ట్ కావాలి. మరి ఒక మనిషి చనిపోతున్నానికి ఏం చేయాలి? ధర్మశాస్త్రం ఇంపార్టెంటా లేదంటే ప్రాణం పోయడం ఇంపార్టెంటా? మెడికల్ టీం వల్ల అందరికీ ఇంపార్టెంట్ తెలుస్తుంది. 8 o'clock నా టైం అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోవాలి. అప్పుడే యాక్సిడెంట్ కేసు వచ్చి ఏం చేస్తాము? క్యాన్సిల్, ఇంటికి పోవడం క్యాన్సిల్. ఫస్ట్ అక్కడ పేషెంట్ని అటెండ్ అవ్వాలి, ఇంపార్టెంట్ అది. నీ ఉద్యోగం నీ టైం అది ఇంపార్టెంట్ కాదండి. లా ప్రకారము టైమింగ్ ప్రకారం పోతే కొన్ని కావు. ఏం చేయాలంటే యూ హ్యావ్ టు బ్రేక్ ద బ్యారియర్. దట్ ఈస్ వాట్ జీసస్ వాస్ డూయింగ్. బ్రేక్ ద బ్యారియర్ ఏంటంటే లాని ఉల్లంఘించడమే, ధర్మశాస్త్రాన్ని ఉల్లంఘించడమే. ఎందుకు? మంచి చేయడం, చెడు చేయడానికి కాదు. ధర్మశాస్త్రం చెప్పుకొని పట్టుకొని ధర్మశాస్త్రం ఈమె తప్పు చేసింది రాళ్ళతో కొట్టి చంపడానికి స్త్రీని తీసుకొచ్చినారు. కానీ యేసుక్రీస్తు ఏం చేశారు? ధర్మశాస్త్రం ఉల్లంఘించే ధర్మశాస్త్రంతో పాటు వాళ్ళకు ఒక సమాధానం చెప్పడం మనము ప్రాంతంలో వచ్చినప్పుడు మనము గమనిస్తాం. సో ఇక్కడ ఏమని గమనిస్తాము? తను జాలి కలిగిన వ్యక్తిగతం, అంటే స్త్రీల పట్ల జాలి కలిగిన అండి. ఆ కొత్తకొని ఈ ముసలామె కొంతకాలం ఎట్లా వస్తుంది, ఆమె ఎందుకు స్వస్థపరచమని అంటారండి. అంటే తన ప్రయాణంలో, తన పరిచయంలో ఎక్కడ అవసరమో అక్కడ స్వస్థత చేసుకుంటూ, అద్భుత కార్యం ఎక్కడ అవసరమో అక్కడ అద్భుతాలు చేసుకుంటూ వచ్చినాడు. మ్యాజిక్ లాగా అక్కడ ఇక్కడ చిట్కలేసుకుంటూ పోలేదండి. ప్రాపర్గా ఆర్డర్లీగా చేసుకుంటూ వెళ్ళటం మనము గమనిస్తున్నాము. యోహాను సువార్త 4వ అధ్యాయం
యోహాను సువార్త 4వ అధ్యాయంలో మనం గమనిస్తే అక్కడ మొత్తం నుంచి చూడాలి. అక్కడ ఎవరి గురించి మాట్లాడుతాము? 4వ అధ్యాయంలో ఒక స్త్రీ, యేసుక్రీస్తు ఒక స్త్రీని, సమరయ స్త్రీ గురించి మాట్లాడుతాం. బావి దగ్గర కలవటం. ఆ సంభాషణ మన విషయం కూడా ఇప్పుడు మనము వాక్యం ధ్యానించుకుని మాట్లాడుతున్నాము. ఆ స్త్రీ ఏంటిదండి? ఆమె కూడా మంచి క్యారెక్టర్ కలిగిన స్త్రీ కాదు. అంటే యేసుక్రీస్తు తన జీవితం మార్చడానికి ఏం స్టార్ట్ చేశాడు? సంభాషణ స్టార్ట్ చేశాడు, డిస్కషన్ స్టార్ట్ చేశాడు. చేసిన తర్వాత ఆ స్త్రీ గురించి తనకు చెప్పిన తర్వాత, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చాలాసార్లు ఇప్పుడు మనము ఈ రోడ్ల మీద పోతూ ఉంటే మనం ప్రాస్టిట్యూట్స్ అంటే లేదా వ్యభిచారం చేసేవారు రోడ్ల మీద నిలబడుతూ ఉంటారు. పురుషులు చాలామంది ఏం చేస్తారు? ఎక్కడ అవకాశం దొరుకుతుందా తప్పు చేయడానికి ఆలోచనతోనే వాళ్ళు వెళ్తూ ఉంటారు. బహుశా ఈ స్త్రీ తన అలాంటి క్యారెక్టర్ కలిగినామె కాబట్టి అంతవరకే 5 భర్తలను మార్చింది. 5 పురుషులను మార్చుకోవచ్చు. అంటే మంచి ఆలోచన, మంచి క్యారెక్టర్ కలిగిన స్త్రీ అని కాదు అక్కడ. అలాంటి స్త్రీని పట్టుకొని యేసుక్రీస్తు ఏం చేస్తాడు? మాట ముచ్చట చేస్తూ తన గురించి తనకు చెప్పి తన మనోనేత్రాలు తెరిచి తన రక్షణ అనుభవం నడిపించే వ్యక్తిగా మనం ఇక్కడ గమనిస్తాం. స్టార్టింగ్ ఏమైనా చూసాము? ఆయన లస్ట్ఫుల్ థాట్స్ లేవు. అంటే యేసుక్రీస్తు ఒక స్త్రీని చూసినప్పుడు కుమార్తె, తల్లి, అమ్మ అని పిలుస్తూ వచ్చినాడు. అవకాశవాది అరే దొరికిన ఛాన్స్ అని అమ్మాయిల చుట్టూ తిరగలేదండి. అలాంటి స్త్రీ తన దగ్గరకు వచ్చినా కానీ మోహపు చూపుతో చూడకుండా స్త్రీని గౌరవించి తన తప్పుని తనకి వేగతి చూపెట్టకుండా తన గ్రహించేలాగా చేసి తన రక్షణ మార్గం నడిపించి తన ద్వారా ఆ సమర పట్టణాన్ని కానీ ఆ ప్రాంతాన్ని ఏం చేశాడు? రక్షణ అనుభవంలోకి నడిపించిన వ్యక్తి. ఎందుకు? ఒక వ్యక్తి ఒక స్త్రీ పట్ల ఇచ్చిన గౌరవము, ఒక వ్యక్తి అంటే యేసుక్రీస్తు స్త్రీని గౌరవించి తన దగ్గర తీసుకొని తనని మెప్పు చెప్పి మంచి మాట్లాడటం వల్ల అంటే ఇంటరాక్షన్, ప్రేమ, ఆప్యాయత అన్నీ చూపెట్టేసరికి తన చెడుతనంలో ఉన్న స్త్రీ కూడా తన స్వభావాన్ని మార్చుకొని దేవుని మార్గం నడవడానికి ఇష్టపడ్డది. మరి చాలాసార్లు ఈ మధ్యకాలం గమనిస్తే మరి మాస్టర్స్ కానీ చాలామంది కూడా మరి సంఘంలో స్త్రీలతోని మరి అసభ్యంగా ప్రవర్తిస్తూ మరి సోషల్ మీడియా తిరుగుతూ ఎంతో డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేస్తూ వచ్చినారు. సో అలా కాకుండా మన దగ్గర వచ్చే వారిని మనము గౌరవించాలని వాక్యం ద్వారా మనము ఉదయకాల సమయంలో హెచ్చరింపబడుతున్నాము. యోహాను సువార్త 8వ అధ్యాయము 3 నుంచి 12 వరకు కూడా గమనిస్తే నేను ఇంతకు చెప్పిన మాటని ఏంటంటే ఒక స్త్రీ వ్యభిచారంలో పట్టబడ్డది. ఆ స్త్రీని ఏం చేసినాడు? యేసుక్రీస్తుని పరిశీలిస్తామని తెచ్చినారు. ఈయన ఏం చేస్తాడో చూద్దాం. ఈయన పెద్ద గొప్పలు చెప్పుకుంటా తిరుగుతున్నాడు. యేసు గురించి ఏం చేస్తాడు? మల్టిట్యూడ్స్ మస్తు మంది ఈయనని బలాత్కారంగా వెంబడిస్తున్నారు. ఈయనకి ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా ఉన్నాయి, లైక్స్ కొట్టున్నారు, వ్యూస్ ఉన్నాయి కదా. అసలు ఈయన సంగతి చూద్దామని ఏం చేస్తారు? అందరూ కూడా ఒక స్త్రీని, వ్యభిచారం పట్టబడిన స్త్రీని తన దగ్గర తీసుకొచ్చి మోషే ధర్మశాస్త్రంలో వ్యభిచారం పట్టబడ్డ స్త్రీని రాళ్ళతో కొట్టి చంపాలని రాయబడ్డది కదా, నువ్వేమంటావు? అవునంటావా కాదంటావా? యేసు చెప్పినవి ఏమంటా? వెంటనే రియాక్ట్ కాలేదు. వాళ్ళని గ్రహించినాడు. వీళ్ళు నన్ను నాలో తప్పు పట్టడానికి లేదంటే స్త్రీలో తప్పు పట్టడానికి నా దగ్గర తీసుకొచ్చిన కాబట్టి నేను ఒక పరిష్కారం, ఒక ఆన్సర్ ఇవ్వాలి. ఏం మాట్లాడకుండా వంగి తన వేలుతో ఆ మట్టి మీద రాస్తా వచ్చినాడు. అందరి చేతులు తల ఒక రాయి ఉన్నదండి, మంచి మంచి రాళ్ళు స్త్రీని కొట్టడానికి. కొట్టి చంపకముందు యేసుక్రీస్తు అక్కడ తీసుకొస్తే యేసుక్రీస్తు వంగి నేల మీద రాస్తా వచ్చినాడు. మరి ఏం రాస్తుందో తెలియదు. లేదా ఆ పురుషులందరి స్టోరీ అక్కడ రాసి ఉంటాడు. నువ్వెవరితో పడుకున్నావు, నీ స్థితి ఏంటి, నీ కథ ఏంటిది, ప్రతి ఒక్కటి మెల్లమెల్లగా రాయటం గమనిస్తుండగా అందరూ ఏం చేస్తారు? ఇక్కడ ఉంటే మంచిది కాదు, నాది కూడా బట్టబయలు అవుతుంది కాదు. ఏం చేస్తారు? ఎవరు తెచ్చిన రాయి అక్కడ గడిచిపెట్టి తీసుకువెళ్ళండి. కొట్టడం తెచ్చిన రాయి అక్కడ వదిలేసి వెనక తిరిగి వెళ్ళిపోవడము అక్కడ రాయబడ్డది.
యేసుక్రీస్తు ఎంతసేపు అక్కడ రాసిన తెలియదు కానీ లేచి చూస్తే ఒక్కటి లేడు, స్త్రీ ఒక్కతే ఉన్నది. స్త్రీ ఎందుకున్నది? తన చేతిలో రాయి లేదు కాబట్టి. స్త్రీ ఎందుకున్నది? తప్పులో పట్టబడ్డది. దేని గురించి వచ్చింది? న్యాయం కొరకు వచ్చింది, తీర్పు కొరకు వచ్చినది. మరి యేసుక్రీస్తు తీర్పు ఇచ్చేవారు కాబట్టి తన దగ్గర నిలబడ్డది. యేసుక్రీస్తు అమ్మ వాళ్ళలాగా నేను కూడా రాయితో కొట్టాను, నువ్వు చేసింది తప్పు, నేను నిన్ను క్షమిస్తేందుకు క్షమించే తత్వం నాది, క్షమాపణ తత్వం నాది కాబట్టి నేను నిన్ను క్షమిస్తాను. ఇక మీదట నువ్వు ఇలాంటి తప్పు చెయ్యకు. ఏం చేస్తాడు? అవకాశము తీసుకోలేదండి. ప్రేమించినాడు, క్షమించినాడు, పంపించాడు. ఇక మీద హెచ్చరించినాడు, ఇక మీదట ఇలాంటి తప్పు చేపిస్తారే, నేనైతే నేను కాపాడినా. నెక్స్ట్ టైం నువ్వు చేస్తే ఈరోజు కలిసినట్టు నేను కలగకపోవచ్చు, వాళ్ళు నిజంగానే నేను రాళ్ళతో కొట్టి చంపవచ్చు. రాళ్ళతో కొట్టి చంపకముందు ఎవరు చేయాలండి? స్త్రీ ఒక్కతే వ్యభిచారణ పట్టబడదు. స్త్రీ పట్టబడితే స్త్రీతో పాటు పురుషుడు కూడా పట్టబడాలి. అంటే ఆ పురుషుడు ఏం చేస్తాడు? ఆ పురుషుడిని పక్కన పెట్టి స్త్రీని తప్పు పడదామని స్త్రీని తీసుకొచ్చారు. ఉమెన్స్ గ్యాంగ్ ఉంటే ఏం చేస్తారు కదా, ఉమెన్స్ సెల్ ఉంటుంది. వాళ్ళకి ఏం చేయాలా? వాళ్ళందరూ వచ్చి మగవాడు లేడా, మగవాడిని తీసుకురా, నేను కూడా స్త్రీని అప్పగిస్తాను. ఇద్దరిని రాళ్ళతో కొట్టి చంపదు. వాళ్ళు వెళ్ళదు, వీళ్ళు వెళ్ళదు. అంటే యేసుక్రీస్తు ఏం చేశాడు? స్త్రీ పక్షాన మాట్లాడినాడు. ఉమెన్ సెల్ పక్షాన అంటే మగవాళ్ళు చాలా మంది అక్కడ మెజారిటీ ఉన్నారు, తన పక్షాన ఎవరు లేరు. తన పక్షాన ఎవరు కావాలి? ఒక వ్యక్తి కావాలి మాట్లాడడానికి. యేసుక్రీస్తు తన పక్షాన నిలబడి, వ్యతిరేకం కాదండి, తన పక్షాన నిలబడి మాట్లాడి సర్దిద్ది చక్కబెట్టి ఏం చేస్తాడు? సిచ్యువేషన్ కంట్రోల్ తీసుకొచ్చి రాళ్ళతో కొట్టి చెప్పకుండా తనను క్షమించి పంపించి తన జీవితాన్ని మార్చడం. ఎందుకు? క్షమాపణ తత్వం ద్వారా తన జీవితం మార్చి పంపించడం మనం గమనిస్తున్నాం. 19వ అధ్యాయం 26వ వచనం. జీసస్ అండ్ ద ఉమెన్ అనే అంశాన్ని మనం ధ్యానిస్తున్నాం. యేసుక్రీస్తు ఇంకా స్త్రీలు అనే అంశాన్ని ధ్యానిస్తున్నాం. Amen. So when Jesus therefore saw his mother and the disciples whom he loved standing by, he said to his mother, "Woman, behold your son." ఏమన్నాడు? వాళ్ళ అమ్మని చూసి, ఓ స్త్రీ, ఇదిగో నీ కుమారుడు అని అప్పగిస్తున్నాడు. ఇక నేను పోయి నాతో పాటు ఈమె కూడా ఈమె సస్యసాలను బతుకుతే బతుకున్నానంటుందండి. అప్పగిస్తాడు. బాధ్యతని అప్పగించే వ్యక్తిగా మనం గమనిస్తాం. ఎందుకు? ఒక స్త్రీ ఒంటరిగా ఉండటము క్షేమం కాదు. కుమారుడు చనిపోయిన తర్వాత తల్లి ఒంటరిగా ఉంటుంది కాబట్టి ఆ తల్లిని ఒంటరిగా ఉండటం ఉద్దేశం కాదు. తల్లికి ఒక సహాయకుడు అవసరం, జతపరచబడాలి, ఒక సపోర్ట్ కావాలి, సహాయం చేసే వ్యక్తి కావాలి. కాబట్టి ఏం చేస్తాడు? ఓ యోహాను, నేను వెళ్ళిపోతున్నాను. యోహాను పిలిచేమన్నాడు, ఇదిగో ఈమె నీ తల్లి. ఓ స్త్రీ, ఓ తల్లి, ఈమె ఇప్పటి నుంచి నీ బాధ్యత, మీ కుమారుడు తీసుకోబోతున్నాడు. Then he said to disciple, behold your mother, and from that hour the disciple took her to his own home. ఆ గడియ తర్వాత ఆ శిష్యుడు తన తల్లిని తన ఇంటికి తీసుకొని వెళ్ళాను. దానికన్నా ముందు ఒంటరి స్త్రీని ఏం చేశాడు? ఒంటరిగా విడిచిపెట్టలేదండి, జతపరచబడింది. అంటే వివాహం కాదు, ఒక కుమారుడు తనని బాధ్యతతో చూసుకునే కుమారుడు అనుగ్రహించబడ్డాడు. ఎందుకు? దేవునిలో ఏమున్నది? కంపాషన్ ఉంది, ఆప్యాయత ఉన్నది, ప్రేమ ఉన్నది, అనురాగం ఉంది. కాబట్టి మనము మరి ఈరోజు వాక్యం ధ్యానిస్తున్నాం. స్త్రీలుగా పురుషులుగా ఒకరి పట్ల ఒకరు మనము ప్రేమ, ఆప్యాయత, అనుభవం ఇవన్నీ కూడా మనము కలిగి ఉండాలి. చివరిగా యోహాను సువార్త 3వ అధ్యాయము 15 నుంచి 17 వచనం గమనిస్తాం. జాన్ చాప్టర్ 3 verses 15 to 17. That whosoever believes in him should not perish but have everlasting life. For God so loved the world that he gave his only begotten Son, that whoever believes in him should not perish but have everlasting life. For God did not send his Son into the world to condemn the world, but that the world through him might be saved. ఇక్కడ ఏమంటారంటే, ఎవరి కొరకు వచ్చిందండి? స్త్రీల కొరకు, పురుషుల కొరకు వచ్చు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను, లోకంలో ఉన్న స్త్రీల కొరకు, పురుషుల కొరకు ఏం చేశాడ?
ఎవరైతే తనను అంగీకరిస్తారో నిత్యజీవం పొందుకుంటారో. యేసుకు ఎందుకు వచ్చాడు? గద్దించడానికి రాలేదు కానీ క్షమించడానికి వచ్చినాడు. ఈ క్షమాపణ ద్వారా ఈ లోకము రక్షింపబడుతుంది, యేసుక్రీస్తు సొంత రక్షకుడు అంగీకరిస్తుంది అన్న ఆలోచనతోని యేసుక్రీస్తు కుమారుడు దిగొచ్చినాడు. స్త్రీ సంతానంగా జన్మించినాడు. హల్లెలూయా. స్త్రీకి ఒక గొప్ప ఆధిక్యత ఏంటిదండి? లోక రక్షకుడిని గర్భాన్ని దాల్చి జన్మించే హక్కు, లేదంటే ఆ బాధ్యత, ఆ అవకాశం స్త్రీలకి దక్కింది. హల్లెలూయా. సో మనం ఏం చేయాలి? ఏ స్త్రీగా ఉండాలి? ఏదైనా తోటలో ఉన్న స్త్రీగా ఉండాలా, లేదంటే గెత్సెమనే తోటలో ఉన్న స్త్రీగా ఉండాలి? ఏదైనా తోటలో ఉన్న స్త్రీ యేసుక్రీస్తు, లేదంటే దేవుడు వచ్చినప్పుడు దాక్కున్నది. గెత్సెమనే తోటలో ఉన్న స్త్రీ యేసుక్రీస్తు కొరకు వెతుక్కుంటా వచ్చిందండి. చూడాలని ఆసక్తితో వచ్చింది. అయ్యో అనవసరంగా ఒక మంచి వ్యక్తిని చంపేసినా కదా, తనకు తెలియదు తను ఆల్రెడీ గెలిచిన, వెతుక్కుంటా వచ్చింది. ఆయింట్మెంట్ రాద్దామని, ఒక మంచి బట్టలు వేద్దామని, ఏదో చేద్దామని వచ్చింది, ఆశతో వచ్చింది. సో మనం గమనిస్తే జీసస్ అండ్ ద ఉమెన్ అని మనం గమనిస్తే, వాట్ వాజ్ జీసస్? యేసుకి చేసే క్రియ లేదండి. గౌరవించినాడు, అభినందించినాడు, ఆప్యాయత చూపెట్టాడు, ప్రేమించినాడు, క్షమించినాడు, ప్రొవైడ్ చేస్తూ వచ్చినాడు, దెయ్యాలను వినగొడుతూ వచ్చినాడు. అంటే స్త్రీని చూసినప్పుడు అవకాశం తీసుకోకుండా స్త్రీని స్త్రీగా చూసినాడు, గౌరవించాడు. సో వాట్ ఆర్ వి సపోజ్ టు డూ? వీ హ్యావ్ టు రెస్పెక్ట్. దెన్ స్త్రీలు పురుషులను గౌరవించాలి, పురుషులు స్త్రీని గౌరవించాలి. మనం రెస్పెక్ట్ చేస్తేనే మనం ముందుకు వెళ్ళగలుగుతాం. ఒకరినొకరు దిగజార్చుకుంటూ, ఒకరినొకరు క్రిందికి చూపెడుతూ, ఒకరినొకరు తప్పులు ఎత్తి పెడతామంటే ఏమవుతారంటే నువ్వు 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 అనుకుంటే మనం ఎక్కడికి కదలట్లేదు. మనం ఒక సామెత ఉంది కదా, బొంత గురించి రాయబడి ఏదో మాట్లాడుతుంది, ఎక్కడ వేసిన బొంత అక్కడే ఉంటుంది. మన క్రైస్తవులుగా మన జీవితాలు కూడా ఎక్కడ వేసిన బొంత అక్కడే ఉంటుందండి. ఎందుకు అట్లా ఉంటుంది? ఏ కాలమైనా నాకు బొంత రావాలని బొంతలోనే ఉంటున్నాము. అది ఏ కాలమైనా కానీ, చలికాలంలో, ఎండాకాలం, వర్షాకాలం బొంతప్పుడు వాడతాము, చలికాలంలో వాడతాం. మనం ఏం చేస్తాము? ఎక్కడ వేసిన బొంత అక్కడ అంటే ఏంటిది? ఏ కాలం రాని ఆ బొంత అక్కడే ఉండాలి. దాంట్లోనే మనము నివాసం చేస్తాం. ఆ బొంత నుంచి బయటికి రావాలి, కాలాలు మారాలి, మన జీవితం మారాలి. సంవత్సరం దాటాలంటే ఈ 4 కాలాలు మారితే సంవత్సరం, కొత్త సంవత్సరం వస్తుంది, లేదంటే రాదు. సంవత్సరం పొడవునా ఎండాకాలం ఉంటే ఎట్లుంటుందండి? మాడి మాసం అయిపోతాం కదా, అవునా కదా? ఎండిపోతుంది అంతా. అందుకే వాక్యం ఏం రావడదు? ప్రతి దానికి ఒక కాలము, భూమి కింద ఆకాశం కింద ప్రతి దానికి ఒక కాలము కలదు. ఆ కాలంలో మనం ఉన్నాము. ప్రతి కాలంలో మనం ఏ విధంగా ప్రవర్తించాలి, ఏ విధంగా మనం బిహేవ్ చేయాలని వాక్యం రాబడే వాక్యానికి అనుసారంగా మనము జీవించాలి, వాక్యానికి అనుసారంగా మనము బ్రతకాలి. హల్లెలూయా. సో మరొకసారి యేసుక్రీస్తు నామములో అందరూ కూడా మరి హ్యాపీ అండ్ బ్లెస్డ్ ఉమెన్స్ డే మనము తెలియపరుస్తున్నాం. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యు.